జీరో నుంచి మొదలెట్టి హీరోలైన వాళ్ళున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా కోట్లు సంపాదించిన వాళ్ళున్నారు. వాళ్ళ విజయ రహస్యం ఏంటంటే నిరంతరం కష్టపడడం, కన్సిస్టెన్సీ అని చెప్పేస్తే ఆ మాటలు ఎవడైనా చెప్పొచ్చండి. ఎవరు నమ్ముతారు అంటారు కదా! ఎగ్జాంపుల్స్ చెప్తే ఖచ్చితంగా నమ్ముతారు కదండీ! అలాంటి ఒక మంచి ఎగ్జాంపుల్ రీసెంట్‌గా జరిగిన ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందుదే మనందరికీ పనికొచ్చేదే చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. శ్రీయ, రాహుల్ అని చెప్పి ఈరోజు యువతరం ఎవరైతే ఉన్నారో అలాగే భార్యాభర్తలు ఈ మొగుడు పెళ్ళాలు ఇద్దరూ కలిసి ఉద్యోగం చేసుకుంటున్నారు కానీ సాటిస్ఫాక్షన్ లేదు. ఎంత చేసినా ఎవడో ఒకడికి చేసి పెట్టడం, ఈ అరకొర జీతాలు నెలాఖరికి మళ్ళీ వెతుక్కోవడం అనిపించి లేదు గట్టిగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారు. చాలామందిని అడిగారు. చాలామంది చాలా రకాల సలహాలు ఇచ్చారు. ఏవి కూడా వీళ్ళకి నచ్చలేదు. ఈ క్రమంలో ముంబైలోనండి ఇదంతా కూడా. ముంబైలో మామూలుగా ఈ మాట్లాడుకుంటూనే ఏదో ఒక రెస్టారెంట్‌కి వెళ్తే అక్కడ ఒక దోస తిన్నారండి. అచ్చా! దోస ఇలా కూడా ఉంటదా? అదే మన బెంగుళూరులో అయితే బెంగుళూరులో బెన్ని దోస అని ఉంటుందండి. చాలా ఫేమస్. వెరీ టేస్టీ, క్రిస్పీ అసలు లొట్టలేసుకొని తింటారంట. దాన్ని ఇక్కడ పరిచయం చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నారండి. ఈ ముంబై వాసులు నోరు చచ్చిపోయి ఉన్నారు. సరైన దోస కూడా వీళ్ళకి తినటం తెలియట్లేదు పాపం అనుకున్నారేమో. సరే బాగా ఆలోచించారు. కానీ వెతికారు. ముంబై అంటే తెలుసు కదా మామూలుగా ఉండదు. రెంటల్ అండి. ఎక్కడ కాలేదు. కానీ ఆలోచించారు. ఓకే. ఒక తక్కువ రేట్ ఉన్నది చోట ఒక స్పేస్ తీసుకున్నారు. చిన్న స్పేస్. క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశారండి. క్లౌడ్ కిచెన్ అంటే వీళ్ళ వీళ్ళ సక్సెస్‌కు ముఖ్యమైన విషయాలు కూడా చెప్తున్నాను. స్టార్ట్ చేయటమే ఓపెన్ కిచెన్‌లాగా పెట్టారు. అంటే ఎవడైనా వచ్చి చూసుకోవచ్చు. ఎంత హైజీన్‌గా ఉంది, ఏమేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది. అందరూ వస్తున్నారు, చూసుకుంటున్నారు. సరిపోతుందా అంటే సోషల్ మీడియాను కూడా బ్రహ్మాండంగా వాడుకున్నారండి. మనము వాడతాం సోషల్ మీడియా. మీకు తెలుసుగా దేనికి వాడతాము. అలా వాడుకున్నారు. చక్కగా కిచెన్ అంతా చూపిస్తున్నారు. చూపించి రీల్స్ చేస్తున్నారు. చాలా తక్కువ రోజుల్లోనే ఈరోజు నెలకి గుర్తుంచుకోండి నెలకి ₹1,00,00,000 టర్నోవర్ అండి. టర్నోవర్ అంటే అన్ని ఖర్చులు పోను 70 లక్షలు మిగులుతున్నాయని వాళ్ళే చెప్తున్నారు. మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. నేనేదో మళ్ళీ అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారేమో. ఏముంటుంది అవసరం. కానీ ఆలోచించండి ఒక్కసారి సోషల్ మీడియాని ఎలా వాడుకున్నారు. తక్కువ స్పేస్ ఉన్నప్పుడు క్లౌడ్ కిచెన్ అనే కాన్సెప్ట్ ఎలా తెచ్చుకున్నారు. అక్కడ అందరికీ ఎంతోమంది ఉన్నారు కదా సౌత్ వాళ్ళు ముంబైలో. అందరికీ రాని ఆలోచన వీళ్ళకే ఎందుకు వచ్చింది అంటే ఆ దోశని ఎలా పరిచయం చేయాలో అనుకున్నారు బెంగళూరు దోశని. ఇంకా చాలా ఉన్నాయి కదండి. ఈరోజు మరి వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు అంటే ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. చేతిలో డబ్బు ఏమీ లేదు. చాలా తక్కువతోనే స్టార్ట్ చేశారు. ఉన్న సేవింగ్స్తోనే సక్సెస్ అయిపోయారు. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే జాగ్రత్తగా వినండి. అందరికీ అన్నీ ఒకేలా కనిపిస్తూ ఉంటాయి మనకి. కాస్త కొత్తగా ఆలోచించే వాళ్ళకి క్రైసిస్‌లో కూడా అవకాశాలు వస్తూ ఉంటాయి. వెతకాలి. కాకపోతే కరెక్ట్‌గా వెతకాలి, పట్టుకోవాలి. చుట్టూ ఉన్న వాతావరణాన్ని పర్ఫెక్ట్‌గా వాడుకోవాలి. ఏమంటారు? ఫాలో అవుతూ ఉండండి. కామెంట్‌లో మీ ఒపీనియన్ చెప్పడం మాత్రం మర్చిపోవద్దు.